హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉపేంద్ర టెక్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి పర్సనల్ లోన్ తీసుకుంటా ఉంటే లోన్ కానీ లేదా కార్ లోన్ కానీ వెహికల్ లోన్ అంటారు కదా, కార్ లోన్ కానీ ఏదన్నా లోన్ తీసుకునేటప్పుడు మాక్సిమం ఏం చెక్ చేయాలి, తీసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు, తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లీజ్ మీరు ఏ పర్సనల్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ మనీ ఉంటే మాత్రం తీసుకోండి, అవాయిడ్ చేయండి. నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దయచేసి పూర్తిగా వీడియో చూడండి. చాలు మీ వర్క్ చేరాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నచ్చితేనే మాత్రమే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా వరకు చాలా మందికి రీచ్ అవుతాయి, వాళ్ళకు అవేర్నెస్ వస్తుంది. నేను పూర్తిగా వీడియో చూడండి. స్టార్టింగ్ లో మాత్రం మీకు ఏదో కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన దగ్గర ట్రైప్యాడ్ ఇట్లా కెమెరాకి సంబంధించిన ఏం లేదు మన దగ్గర. మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాము, మన అంత బడ్జెట్ సిచ్యువేషన్ లో కూడా కాదు. మీరు దయచేసి వాయిస్ లో ప్రాబ్లం ఉన్నా, కొంచెం బ్యాక్గ్రౌండ్ లో ప్రాబ్లం ఉన్నా అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బైక్ కొనుక్కోవాలని అనుకున్నాను. చిన్న నా శాలరీ 10,000 అన్నప్పుడు నేను ఒక బైక్ నేను తీసుకోవాలని అనుకున్నాను. నా దగ్గర 20,000, 25,000, 30,000 మనీ ఉంది. ఇప్పుడు నేను ఒక షోరూమ్కి వెళ్తాను, ఏదో బైక్ షోరూమ్కి ఒక షోరూమ్కి వెళ్తాను. ఒక షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారు మీరు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఖచ్చితంగా ఒక బజాజ్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, టీవీఎస్ ఫైనాన్స్ కానీ కొత్తవన్నీ ఇప్పుడు కొత్త ఇంకా చాలా వచ్చాయి. వాటి గురించి నేను కంప్లీట్ గా ఫర్దర్ గా ఏ ఫైనాన్స్ ఎంతెంత ఫ్రాడ్ చేస్తుంది, ఎలా టార్చర్ చేస్తున్నారు, ఎలా కన్స్యూమర్ నష్టపోతున్నాడు, ఏ విధంగా సరిగా ఏజెంట్ ప్రతి ఒక్క ఏజెంట్ ఏమేమి చేస్తుంటారో కంప్లీట్ గా మీకు వీలైతే నాకు వీడియో క్లిప్లు కూడా మీకు క్లిప్ యాడ్ చేసే ప్రయత్నం నా వంతు నాకు టైం దొరికినప్పుడు మాత్రం చేస్తాను. బైక్ తీసుకోవాలని చెప్పేసి మనం బైక్ మోడల్ చూడడానికి అక్కడ ఎవరు ఉంటారు, అయితే సేల్స్ మేనేజర్ ఉంటారు, లేకుంటే సేల్స్ పర్సన్ ఉంటారు, సేల్స్ అడ్వైజర్ ఉంటారు, నెక్స్ట్ ఉంటారు ఒక షోరూమ్ లో. సో వాళ్ళు ఏం చెప్తారు, మీరు వెళ్ళగానే కస్టమర్ అంటే వాళ్ళు ఫుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు అట్లా ఉంటారు. ఒక బైక్ గురించి చెప్తారు, ఆ బైక్ నీకు నచ్చి ఉంటుంది. మనం ఒక బడ్జెట్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh బైక్ అనుకున్నాను. ఒక బైక్ 1 lakh అని చెప్తే నా దగ్గర 30,000 ఉంది, 70,000 కావాలి. వీళ్ళు యాడ్ అవుతారు అనమాట, వాళ్ళు పక్కనే ఉంటారు. సో వాళ్ళు చెప్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఫస్ట్ నీకు క్లోజ్అప్ లో ప్రైస్ బైక్ మనీ ఇంత అని చెప్పేసి చెప్పరు. మీరు బాగా కరెక్ట్ గా చూడండి. క్యాచ్ చేసేది ప్రైజ్ విషయంలో, లేకుంటే ఇంకో విషయంలో, బైక్ ప్రైజ్ విషయంలో అని చెప్పేసి మీరు చాలా మంది పొరపాటు పడుతుంటారు. సో వాళ్ళు అక్కడే అనమాట మీ క్యాచ్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి తెలిసిపోయి మీరు చెప్పే మాట తీరు కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, కొంతమంది ఈ మధ్య డస్టింగ్ స్టైల్ కానీ చాలా చాలా విషయాలు చాలా విధంగా చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు. సో అలా జరిగింది, స్టార్ట్ చేస్తారు. సో నీకు 70,000 నీకు లోన్ అవసరం ఉంది, డబ్బులు కావాలి. అప్పుడు ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఫైనాన్స్ వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ లో అమౌంట్ కావాలి, ఇస్తారు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తాం. మనం ఏమనుకుంటాం, సరే ఓకే ఇంత ఇంత ఇంట్రెస్ట్ ఇంత లెక్క అని చెప్పేసి ఒక కొటేషన్ మారి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఇంత తీసుకుంటే ఇంత. బాగా గుర్తు పెట్టుకోండి, ఇంట్రెస్ట్ చెప్తాడు, పర్ ఇయర్ ఎన్ని కంతులు అని చెప్తాడు, ఈఎంఐస్ ఎన్ని అని చెప్తాడు, మీకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్తాడు. ఫైనల్ గా ఇంత కావాలి, ఇంత కట్టాలి, ఇంత ఈఎంఐ అమౌంట్, మీకు సమ్ అమౌంట్ అని చూపిస్తాడు, అంతే వాడు. సో ఓవర్ డ్యూ చార్జెస్ అని, మీరు కట్టకపోతే ఎక్కువ పడుతుందని, లేకుంటే ఇంకా మీకు కాల్స్ చేస్తామని, ఏజెంట్ నుంచి త్రూ ప్రాబ్లం ఉంటుందని, లేకుంటే మా కంపెనీ ఈ విధంగా మిమ్మల్ని ఎన్ని రోజులు ఇంటికి వస్తాము, మేము అంతా చెక్ చేస్తాము, మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము టార్చర్ చేస్తాము. ఎవరు చెప్పడు, కరెక్టా కాదా? మీకు 500 ఎక్స్ట్రా అమౌంట్ పడుతుందని ఎవరు చెప్పడు. ఆటో డెబిట్ కావాలని ఎవరు చెప్పరు. ఈ మధ్య ఈ కాలంలో చెప్తుంటారు కానీ అది కొత్తగా స్టార్ట్ చేసిన ఆటో డెబిట్ అని. ఫస్ట్ లో క్యాష్ పేమెంట్ ఉండే, అది మంచిగా ఉండే. నేను జెన్యున్ గా చెప్తున్నా, ఫైన్ పడిద్ది. నువ్వు ఈఎంఐ నువ్వు ఆటో డెబిట్ నీకు ఈఎంఐ పే కాలేదంటే ఫైన్ పడిద్ది. అది అది వాళ్ళే కూడా చేస్తారు త్రూ. ఎందుకంటే నీ డీటెయిల్స్ మొత్తం ఆధార్ తీసుకుంటారు, పాన్ కార్డు తీసుకుంటారు, నీ ఫ్యామిలీ తీసుకుంటారు, మొత్తం ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళ అగ్రిమెంట్ లో మొత్తం సైన్లు చేపిస్తారు. ఎన్ని సైన్లు చేస్తారో
నా పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు కూడా ఎక్స్పీరియన్స్. లోన్ ప్రాసెస్ చేస్తారు, బాగానే ఉంటుంది, అంతవరకు మంచిగానే మాట్లాడతారు, మంచిగానే ఉంటుంది. ఫస్ట్ ఈఎంఐ వస్తుంది, పే చేసింటావు. సెకండ్ ఈఎంఐ వస్తుంది, పే చేస్తావు. ఒక 1 ఇయర్ ఒక 12 ఈఎంఐస్ పెట్టుకున్నారు. 3 ఈఎంఐస్ 4 ఈఎంఐస్ పే చేసింటారు, జెన్యున్ గానే పే చేసింటారు. నేను వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నా, దయచేసి అర్థం చేసుకోగలరు. కొంతమంది ఉంటారు "ఆ, ఏంటి మరి అట్లా కానప్పుడు ఇట్లా కానీ". నేను పేద మధ్య బిలో యావరేజ్ పీపుల్ని, అవునా, వాళ్ళని టార్గెట్ పెట్టుకొని నేను వీడియోస్ చేస్తున్నాను. నచ్చితే చూడండి, లేకుంటే స్కిప్ చేయండి, అవసరం లేదు. ఓకే, మంత్స్ కట్టింటావు కదా, 5వ మంత్ వాడి ప్రాబ్లం బాగాలేదు, లేకుంటే ఏదైనా ప్రాబ్లమో సిచ్యువేషనో లేకుంటే ఏదైనా ఇష్యూ ఉంటుంది. కొంతమంది ఉంటారు, నేను చెప్పండి, కావాలని కట్టుకున్న వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేను. వాడి ప్రాబ్లం ఏదున్నా అని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి ఏదేదో చెప్పి సమ్ అమౌంట్ మైనస్ చేస్తారు. లోన్ అయినా, వెహికల్ లోన్ అయినా, హోమ్ లోన్ అయినా, ఏ లోన్ తీసుకున్నా కూడా మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజ్ అని, ఇంకో ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని. నేను ట్యాక్స్ గురించి కంపల్సరిగా మీకు ఎంత ఛార్జ్ చేస్తారు అనే విషయాలు కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేసి చాలా లెంతీ అయిపోయింది. నేనేంటి అనేది కంప్లీట్గా మీకు, వీళ్ళు ఎలా దోచుకుంటున్నారు అనే కంప్లీట్ ఫేస్ చేస్తుంటాడు. సో అలా నడుస్తుంటుంది. సో వాడు ఫస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తారు, కాల్ చేసిన తర్వాత చెప్తావు, సార్ ఇట్లా మంచిగానే మాట్లాడతాడు. అవ్వలేదు, ఆటో డెబిట్ ఎనేబుల్ మీకు అవ్వలేదు, అకౌంట్లో మీకు పాస్ కాలేదు కంతు, సో మీరు 500 ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది, ప్లస్ ఏంటంటే మీరు ఎప్పుడు కడతారు చెప్పండి. అంటే నేను చెప్తాను, ఇప్పుడు నేను యాజ్ అ కన్జ్యూమర్గా నేను చెప్తాను, నాకు 1 వీక్ పట్టింది, నాకు శాలరీ పలానా టైంలో వస్తుంది, లేకుంటే మనీ అడ్జస్ట్ కాలేదు. పొరపాటున మీరు నెక్స్ట్ మంత్ అని అన్నా కూడా వాడు యాక్సెప్ట్ చేయడు. ఒక 2 డేస్ 3 డేస్ అంటే, ఒక 1 వీక్ అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు అంతే. ఎందుకు, వాడి పరిస్థితి బాగాలేదు. ఆ సిచ్యువేషన్ వాడికి వస్తే, ఒక చిన్న మాట, ఆ సిచ్యువేషన్ వాడికి వస్తే సరే వాడు కట్టడు. వాడు ఫస్ట్ ఏం చేస్తాడు, వీడేం చేస్తాడు, నేనైనా అదే చేస్తా. సో నా వరకు వచ్చిందంటే, నా ఇంట్లో ప్రాబ్లం బాగున్నప్పుడు, పరిస్థితులు డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు పర్సనల్గా దానికి హెల్ప్ చేస్తామా, మన ఫ్యామిలీకి హెల్ప్ చేసుకుంటామా, కాబట్టి నేను హెల్ప్ చేయము ఎవరైనా కానీ. ఇంకా వాడు ఫోన్ చేస్తుంటే ఏం చేస్తాము, సెకండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం, ఇంటికి వస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఎట్లా అయిపోయిండ్రా, మనీలో ఏమంటారు, ఎట్లా అయిపోయిండ్రు అంటే పర్సనల్గా లేదు, అరే మా ఇంటి దగ్గరకు వచ్చిండ్రు, ఏదో వాడు ఇదైండు, వాడికి ఏదో నోటీస్ వచ్చిందంట, ఏదో లోన్ కట్టలేదు అంటే అనుకోని, వాళ్ళ దృష్టిలో నువ్వు వాళ్ళ దృష్టిలో నువ్వేమన్నా కానిండొచ్చు. నీ దృష్టిలో నువ్వు, మీ అమ్మ మీ నాన్న వరకు నువ్వెంతో నీకు తెలుసు, మీ ఫ్యామిలీకి తెలుసు. దట్స్ ఆల్. అది అనవసరం. అది రేపొద్దున మంచిగా ఉంటావు, మంచిగా ఉన్నప్పుడు కూడా వాడు అదే ఇప్పుడు మాట్లాడిన మాట రివర్స్ మాట్లాడతాడు. సో దాన్ని అంతా ఫేస్ చేసుకుంటే, పట్టించుకుంటే మాత్రం ఇది వర్కౌట్ కాదు. అట్లా తప్పుడు మీరు లోన్లే తీసుకోరు. నేను అందుకే చెప్తా, లోన్ తీసుకోవద్దండి. ఒకడు ఏదైనా చేసుకున్నా, ఒకడు బాగుపడుతున్నా, ఒకడు ఏదైనా చేస్తున్నా కూడా ఇలాంటి పీపుల్ ఉంటారు. అలాంటి పీపుల్ వాళ్ళ గురించి మీరు పట్టించుకుంటే మాత్రం మీ లైఫ్ మొత్తం ఇది చేసుకుంటారు, మీ ఫ్యామిలీ కూడా దూరం అవుతుంది. లేకుంటే వారు ఇంకో మాట అంటున్నారు, వీళ్ళు ఉంటారు. నా లైఫ్లో చాలా చూసాను, నేను చాలా చూసి ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. సో నేను పడుతున్నాను కాబట్టి నా నుంచి ఎవరికి పడకూడదు అని చెప్పేసి చిన్న ఆశ. ఫోన్ ఆఫ్ చేస్తాడని చెప్పేసి ఇంటికి బెదిరించి కాల్స్, మళ్ళీ తర్వాత మళ్ళీ 1 నెల అయిపోతుంది, 2వ నెల, మళ్ళీ 2వ నెల వాడి ప్రెషర్ పడుతుంటుంది, ఇంకోటి వస్తాడు. 2వ నెల ఈ 2 మంత్స్ అమౌంట్ మొత్తం తీసిపోతే, మళ్ళీ 2 మంత్స్ ఈఎంఐ అమౌంట్, మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్, మళ్ళీ లోన్ మీద ఎక్స్ట్రా ఛార్జెస్ అని ఇంకో అమౌంట్. ఏంటి, కొంతమంది అయితే పెట్రోల్, మా ఇంటి దగ్గరకు నేను మీ దగ్గరకు వచ్చానని చెప్పేసి పెట్రోల్ కలెక్షన్స్ చాలా దారుణం. అసలు అది ఏదో ఫీల్ అవుతుంటారు. అసలు మనకు ఏమైంది ఒక ఈఎంఐ కట్టకుంటే ఏమైంది, నోటీస్ ఇచ్చారు ఏమైంది, కేసు పెడతారు ఏమైంది, అంతకంటే ఏం కాదు. ఇంకా కేసు పెడితే ఏమైంది, ఏం కాదు. దానికి మనకి డబ్బులు ఉన్నప్పుడు కడతాం, మనకి ఏం కాలేదప్పుడు నువ్వేం తప్పు చేయలేదు అంతే, నీ దగ్గర డబ్బులు లేవు, సెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏం ఆలోచించరు. వాళ్ళకి ఆలోచించారని కాదు, వాళ్ళకి తెలీదు. సో మీ కాన్ఫిడెన్స్ నేను బిల్డ్ చేయాలి నా త్రూగా. చెప్పండి వినేటట్టు, లేదా ఫస్ట్ లోన్ అసలు తీసుకోకండి, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. కానీ కొన్ని సిచ్యువేషన్లో తప్పదు, తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా ఉండండి. చెప్పండి, చెప్తే వినలేదంటే చేయండి, కట్టనని చెప్పండి, మీకు నచ్చిన అమౌంట్ కట్టండి. ఏమైంది, నెక్స్ట్ లోన్ ఇవ్వరు.
అంత తెచ్చాలి అంతే. ఏమైంది వాళ్ళతో అంతకుమించి ఏం కాదు. శ్రీరామ్ ఫైనాన్స్ అనే ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లో తీసుకోకండి. వీళ్ళ లూటీ మొత్తం నేను మొత్తం బయట పెడతా. నా నేను ఎంతెంత ఈఎంఐస్ కట్టినానో, ఎంతెంత ఓవర్ డ్యూ చార్జెస్ నాకు పడినాయో, నేను లిటరల్లీ షాక్ అయిపోయినా. నేను వీళ్ళ గురించి పట్టించుకోకూడదు అనుకున్నా, కానీ నాకు చిరాకు వచ్చేసింది అసలు. లిటరల్లీ అసలు నేను కడుతున్నా కూడా నాకు ఏ విధంగా డిమాండ్ నోటీస్ పంపించారో ఆ విషయం కూడా ఉంది. నేను లోన్స్ ఇచ్చేవాళ్ళు కంపెనీస్ మొత్తం ఏ విధంగా శ్రీరామ్ ఫైనాన్స్ అసలు ఎవరిని వదలు, మొత్తం అందరినీ మొత్తం డీటెయిల్స్గా యాడ్ చేస్తాను. సో దీనికి ప్రతి ఒక్క పేదవానికి మాత్రం రీచ్ కావాలంటే వీడియో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి అందరికి షేర్ చేయండి. ఓకేనా? షేర్ చేస్తే చాలా మందికి రీచ్ అయింది, 10 మందికి ఉపయోగపడింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మళ్ళీ ఇన్ని వీడియోలు అన్ని కోసం వీళ్ళ లూటు మొత్తం అన్ని మీకు తెలవాలి. రాబోయే ఛానల్ మన ఛానల్లో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? రాబోయే శ్రీరామ్ ఫైనాన్స్ నెక్స్ట్ మనం మొత్తం వీడియోస్ అన్ని చూసుకుందాం. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి వీడియోలే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ, అది కూడా జెన్యూన్గా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.